సౌత్ దేశాలకు అన్యాయం, ఇక్కడ సౌత్ ఇండియాకు కూడా అన్యాయం జరుగుతుంది సార్, చూస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సరే మీరు చెప్పింది వాస్తవమే, దాంట్లో ఏం తప్పేం కాదు. కానీ ఇక్కడ దేశంలో కూడా చూడండి ఒకసారి, సౌత్ దేశాలకు అన్యాయం, అంతర్జాతీయ సంస్థల్లో ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఇండియా సహా గ్లోబల్ సౌత్ దేశాలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థల్లో అన్యాయం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో మోడీ ప్రసంగించారు. భారత్ను పాకిస్తాన్ను ఒకే ఘాటున కట్టొద్దని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. ఇక భారత్ టెర్రరిజానికి బాధిత దేశంగా ఉంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్న దేశం అని చెప్పేసి ఆయన అన్నాడు. వాస్తవం అది. కాబట్టి ఈ విషయంలో అంటే భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కరెక్ట్గా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కూరలు లేని పాములు ఎక్కువ ఉన్నది లెక్క. మరి కూరలు లేని పాము ఏం చేస్తుంది ఏం కథ అనేటువంటి చూడాలి. కాబట్టి ఎవడు దగ్గర బాంబులు ఉంటే వాడే మొత్తం కూడా అజమాయిషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది పోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడాలి. భద్రతా మండలిలో, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో ఇంత పెద్ద దేశమైనటువంటి, ఇంత జనాభా ఉన్నటువంటి, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి దేశం ఇండియాని శాశ్వత సభ్య దేశంగా కానీ, వీటో అధికారం ఉన్నటువంటి దేశంగా కానీ కనీసం ప్రకటించలేదు అని చెప్పేసి ఆవేదన ఉన్నది. చాలా కాలం నుంచి 100% దానిపైన ఫైట్ చేయాల్సిందే.